ముందు నువ్వు బాగుంటే నీ అర్పణను గైకొంటాడు. నీ బుద్ధి బాగలేకపోతే నీ అర్పణ కూడా దేవుని ముందు చెల్లదు కాక చెల్లదు. అందరూ తెలుసుకోవాలి ఇది. దేవుని సన్నిధి తీసుకొచ్చి కానుకేస్తారు. ఒక తల్లి దేవుని దగ్గరికి తీసుకొచ్చి, ఏమండి ప్రథమ ఫలమని, దశమ భాగపు రైస్ అని, ఆ రైస్ అని, ఈ రైస్ అని తీసుకొచ్చి పోస్తారు. వందనాలమ్మా, మీకు వందనాలు. పరిశుద్ధుల భోజనానికి అన్నయ్య, దేవుడి కోసం, దేవుడి కోసం. ఇంట్లో ఉన్న మొసలు దానికి మాత్రం కూడు పెట్టదు. అరే, ఇంట్లో ఉన్న ఒక వృద్ధురాలు, నీ బంధువురాలు, నీ తల్లో అత్తో, ఆ ముసల్దానికి పట్టెడు అన్నం తృప్తిగా సనక్కుండా గొనక్కుండా అంత తినిపించలేవు, నువ్వు అంత పెట్టలేవు. దేవుని సన్నిధి మాత్రం రైస్ తీసుకొని వస్తే, మా అమ్మ ఎంత బస్తా తెచ్చావురా బంగారు తల్లి, రా అమ్మ బంగారం, అమ్మ పెద్ద బస్తా తెచ్చావుగా అమ్మ, బీపీటీ రైసా, ఓ తల్లే బంగారమే రా అమ్మ అంటాడా? దేబ్రహ్మోహన్ దానా? ఎవరో కావాలి బస్తా? ఇంట్లో ఉన్న ముసలిదానికి కూడిపెట్టు, నువ్వు నీ దరిద్ర బుద్ధి, నీ పనికి మళ్ళీ తెలివి ముందు ఆమెకు పెట్టు అంటాడు. ప్రభా ఆమెకు పెట్టలే, మామూలుది కాదులే ప్రభా, ఆమెకు పెట్టలే, మామూలుది కాదు, అట్టయితే నువ్వు నాకు నచ్చలేదు పా అంటాడు. తల్లిదండ్రిని పట్టించుకోవడం ఒకడు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో నా ముందు తీసుకొచ్చి నోట్లు ఊపుతూ ఉంటాడు. చూసావా ఎంత కానుక తెచ్చాను, ఎంత కానుక తెచ్చాను అని. నేనేమన్నా దాన్ని చూసి సంబరపడతానా? నేనేం లక్ష్య పెట్టను, దేవుడేం లక్ష్య పెడతాడు? నీ తల్లిదండ్రుల విషయంలో నువ్వు ఎంత కేర్గా ఉన్నావు ముందు అది పట్టించుకొని, అక్కడ నువ్వు పాస్ అయితే నువ్వు అర్పించిన నోట్ల కట్టలు కాదు, నువ్వు రూపాయి అర్పించిన దాన్ని చేయి జాపి తీసుకొని ఆశీర్వదిస్తాడు దేవుడు. భేద విధవాలు వేసింది 2 కాసులే. దాని గురించి ఒక ప్రసంగం చేశాడు యేసయ్య. మిగిలిన వాళ్ళందరూ మూటలు తెచ్చేసారు, ఎవడి గురించి మాట్లాడలే. భేద విధవరాలు 2 కాసులు వేసింది, దాని గురించి ఒక ప్రసంగం రాసింది బైబిల్లో. నువ్వు చేయాల్సిన న్యాయం చేయాల్సిన వాళ్ళకి. భార్య బిడ్డలు పట్టించుకోడు. కుటుంబానికి జరిగించాల్సిన న్యాయం జరిగించాలి, బాధ్యతలు నెరవేర్చాలి, తల్లిదండ్రులకు జరిగించాల్సిన న్యాయం వారికి జరిగించాలి, కన్నబిడ్డలకు జరిగించాల్సిన న్యాయం వారికి జరిగించాలి, సభ్య సమాజంలో ఇబ్బందిలో ఉన్న వారిని పరామర్శించాలి, ఇతరులకు నువ్వు చేయదగ్గ సాయం చేయాలి, చూపదగ్గ ప్రేమ చూపాలి. నీ కళ్ళ ముందున్న వ్యక్తులు, వాళ్ళలో కూడా ఉన్నాడు దేవుడు. వాళ్ళలో కూడా ఉన్నాడండి దేవుడు. నేను చెప్పానా? మా అత్తయ్య సువార్త చెప్పిందా? నేను ఆకలి కొంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చితిరి. నేను దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇచ్చితిరి. నేను వస్త్రహీనుడనై ఉంటిని, మీరు నాకు వస్త్రము కప్పితిరి. నేను రోగినై ఉంటిని, మీరు నన్ను పలకరించితిరి. నేను చెరసాలలో ఉంటిని, మీరు నన్ను పరామర్శించితిరి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ నిత్య జీవమును చేరండి, నిత్య సంతోషంలోకి ప్రవేశించండి అన్నాడు. అప్పుడు కుడివైపునున్నవారు, ప్రభువా నీవెప్పుడు ఆకలి కొంటివి, నీకెప్పుడు ఆహారం ఇచ్చితిమి, నీవెప్పుడు దప్పికొంటివి, నీకెప్పుడు దాహమునికిచ్చితిమి, నీవెప్పుడు వస్త్రహీనుడివై ఉన్నావయ్యా, నీకు వస్త్రాలకి ఏం కొదవు ప్రభువా, నువ్వెప్పుడు వస్త్రహీనుడివై నా దగ్గరికి వచ్చావయ్యా, నీకెప్పుడు పట్టిచ్చానయ్యా, నేను నీకెప్పుడు వస్త్రం ఇచ్చానయ్యా, నువ్వెప్పుడు రోగివై ఉంటివి ప్రభువా, నువ్వెప్పుడు చెరసాలలో ఉంటివి ప్రభువా. అప్పుడు ఆయన ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? ఈ నా సహోదరులలో ఒకరికి చేస్తే అది నాకు చేసినట్టే అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ నా సహోదరులలో ఒకరికి చేస్తే అది నాకు చేసినట్టే. కళ్ళ ముందు అభాగ్యులు ఎంతోమంది దారుణంగా బలైపోతుంటే పట్టడన్న వాళ్ళకి పెట్టే బుద్ధి ఉండదు కొంతమందికి. చర్చికి వస్తే మాత్రం ఎగిరి స్తోత్రం 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 రేకులు లేచిపోయిందా కరుస్తారు. ఇంటికాడ ఆకలి కొన్నవాడి ఆర్తనాదాలు వినపడలేదా? రోగిగా ఉన్నవారి యొక్క దీనస్థితిని ఎరగవా? మనస్సాక్షి ఉండాలండి. నీ చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వ్యక్తుల్లో కూడా దేవుడున్నాడు. నీ తల్లిని నువ్వు అశ్రద్ధ చేసావు, ఆమెలో దేవుడు లేడా?
నీ తండ్రిని అశ్రద్ధ చేసావు, ఆయనలో దేవుడు లేడా? నీ బిడ్డల బాధ్యతను నెరవేర్చలేదు, వాళ్ళ ఏడుపు కారణమయ్యావు, వాళ్ళలో దేవుడు లేడా? కట్టుకున్న అర్ధాంగిని నువ్వు అన్యాయం చేసావు, ఆమెలో దేవుడు లేడా? కట్టుకున్న భర్తని నిలువునా మోసం చేశావు, వాళ్ళలో దేవుడు లేడా? ఇవన్నీ మామూలుగా నడుస్తూనే ఉంటే నువ్వు మాత్రం దేవుని సన్నిధికి వచ్చి భజన చేస్తావు. అయ్యా ఎవడికి కావాలి నీ బోడి భజన? నాకు దేవుడు చెప్పింది మీకు చెబుతున్నా. ఒరే నువ్వు వంకర టింకర వ్యవహారాల్లో ఉండి ఒరే నువ్వు వచ్చి ఎన్ని పాటలు పాడినావు ఒరే శాలేమా, నాకు నచ్చవరబ్బాయ్. నువ్వు పెద్ద దీర్ఘాలు తీసి పాటలు పాడితే జనం ఊగుతారేమోగా, నేను ఊగనరు. మర్యాదగా మార్చుకోమ్మా, మారు మనసు పొందు, నకరాలు మానుకోయ్యా, పద్ధతులు మార్చుకో, దిద్దుకో, బతుకుని దిద్దుకొని పాట పాడలేక మూలిగినా ఆ మూలుగునే మధుర సంగీతంలాగా నేను గైకొంటా. అయ్యా శాలేమా, ఇదమ్మా పద్ధతే, నా మార్గంలో రాయ్యా, నీ మార్గాల్లో రావాకు. నీ త్రోవలు వేరు, నా త్రోవలు వేరు, మీ నడత వేరు, నా నడత వేరు, మీ తలంపులు వేరు, నా తలంపులు. జనం మెచ్చుకుంటున్నారని, జనం పొగుడుతున్నారని జనాల భజనను చూసి మురిసిపోవాకు నాన్న. నేను మెచ్చుకోవాలమ్మా, నేను మెచ్చుకోవాలి. నీ బయట అవతారాన్ని జనం చూస్తారు, వాళ్ళకి నువ్వు మంచోడివి. నీ రహస్య జీవితం నాకు తెలుసురా, నేను మెచ్చుకోవాలి నిన్ను. నా మీద నేను చెప్పుకుంటున్నా. ఇప్పుడు మీరేం చేయాలి? పెద్దగా మీరు నాకు చెప్పాలా? దేవునికి స్తోత్రం. ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి. పచ్చిగా చెప్తున్నాను నేను. మారు మనసు పొందాలి, వంకర టింకర నడత సరి చేసుకోవాలి. ఆ తర్వాత తీసుకురా నువ్వు దేవుని దగ్గరికి. నువ్వు ఏ స్థితిలో తెచ్చినా, నువ్వు ఎంత తెచ్చినా, అసలు తేలేని స్థితిలో నువ్వు ఉన్నా, అసలు నువ్వు వస్తుంటేనే సంతోషపడతాడు.